పాయింట్ ఏం లేదు, నేను షబీనాకి ఈరోజు నా టాలెంట్ చూపిద్దామని ఈ కాస్ట్యూమ్ కూడా దాని గురించే. ఏదో తేడాగా ఉందేంటి? ఏంటి పూసలు అమ్ముకున్నావా? ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడు. పబ్బుల్లో వాయిస్తాం మేము యాక్చువల్లీ, తెలుసా? పబ్ లో ఎప్పుడు జాయిన్ అయ్యా? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. తగ్గించు, వాయిస్ పెంచుకో, తగ్గించు. నేనెవరికైనా నల్ల బాలు నల్ల తాచు లెక్క, నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా దడ్డా. ఇప్పుడు మాస్ బీట్ చేస్తుంది. కడిగావులే చెప్పా. రాడే నోట్లోంచి రావట్లే మ్యూజిక్. నేను ఎన్నో మోసాలు చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. హాయ్ వ్యూవర్స్, ఏంటి నేను వచ్చాను అనుకుంటున్నారా? పాయింట్ ఏం లేదు, నేను షబీనాకి ఈరోజు నా టాలెంట్ చూపిద్దామని ఈ కాస్ట్యూమ్ కూడా దాని గురించే. నేను ఒక బీట్ బాక్సర్ యాక్చువల్లీ పాస్ట్లో, ఆ టాలెంట్ని తనకు చూపిద్దామనేసే నేను ఈ కాస్ట్యూమ్ కూడా వేసుకున్నాను. అండ్ కెమెరా ముందుకు కూడా ఫస్ట్ టైం వచ్చా. దట్ ఈస్ ద పాయింట్. మీకు బీట్ బాక్సింగ్ ఎలా ఉంటుందో ఫస్ట్ మీకు చూపిస్తాను, నెక్స్ట్ తనకు చూపిస్తా. ఓకే, లెట్స్ స్టార్ట్. ఏదో తేడాగా ఉందేంటి? యా, ఎలా ఉంది? నచ్చిందా? మీకు కూడా నమ్మబుద్ధి అవ్వట్లేదు అనుకుంటా. ఐ థింక్ మీ గురించి ఇంకోటి కూడా చేస్తాను, నేనే చేశాను, మీరు నమ్మాల్సిందే ఖచ్చితంగా. విత్ హ్యాండ్ పెట్టుకుంటున్నా, నా దగ్గర ఫోన్ కూడా సైలెంట్గా ఉంది. ఫోన్ కూడా పక్కన పెట్టేస్తా, ఇట్స్ ఏ నాట్ అది. ఇదిగోండి, ఫోన్ కూడా పెట్టేసా. ఫోన్ లేదు, ఏమీ లేదు, ఐ హ్యావ్ జస్ట్ మైక్. మీ గురించి నేను మళ్ళీ చేస్తాను వితౌట్ హ్యాండ్ ఈసారి. ఓకే, యా, ఎలా అనిపించింది? నమ్మారా? ఇప్పటికైనా నమ్మరా? నమ్మకం లేదు దొరా, ఏమనుకో. నమ్మాల్సిందే, ఎవరు ఏమనుకున్నా సరే. ఇది నా టాలెంట్, నేను చూపించాను. దిస్ ఈజ్ మై టాలెంట్. సరే, ఇదంతా వద్దు కానీ పాయింట్కి వచ్చేస్తా. యాక్చువల్లీ బీట్ బాక్సర్ నేను కాదు, మా తమ్ముడుదా. ఇగో, హీజ్ నేమ్ ఇస్ జబెక్స్. ఈజ్ ఏ బీట్ బాక్సర్. తను ఆల్రెడీ చాలా చోట్ల చేసి ఉన్నాడు. యాక్చువల్లీ నేను చేశాను అనుకుంటున్నారా? అదంతా మ్యాటర్ కాదు, తనే చేశాడు. నేను జస్ట్ ఇలా ఆడిచ్చాను అనమాట. తమ్ముడు బాగా చేసినానా? ఆ టైమింగ్ మీరు చూసినారు కదా, కరెక్ట్. ఆ డ్రాప్ ఎక్కడ సార్ కరెక్ట్ ఇట్లా పెట్టేసింది చూడు. థ్యాంక్ యూ తమ్ముడు. నీ గురించే నేను చేయలేదని చెప్పేసుకున్నా, లేకపోతే నేను ఫేమస్ అయిపోతాయేమో అని నా బాధ. నేను పోతాను. వద్దు తమ్ముడు, అది మ్యాటర్. మేమిద్దరమే ఎందుకున్నామంటే ఈ ఛానల్లో షబీనా మీద ప్రాంక్ చేద్దామని తమ్ముడితో నేను ప్లాన్ చేశాను. ఏం లేదు, ఇప్పుడు మనం చేసిందే అక్క దగ్గర పోయి అన్న చేసినట్టు నేను కిందకేం చేస్తుంటే రియాక్షన్ ఎట్లుంటో చూద్దాం. ఖాళీ అక్కకి కొంచెం సేపు అట్లా జలకిచ్చేద్దామని ప్లాన్. ఇప్పుడు అది నీకు కూడా కాన్సెప్ట్ అర్థమైంది కదా, మీరు కూడా చూసేయండి. ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతుందో, నేను నిజంగానే చేశానా లేకపోతే అయితే కొట్టదు కదన్న. నన్ను కొట్టదు, నీ విషయం నాకు తెలియదు. సరే, అయితే చూపిద్దాం ఎలా రియాక్ట్ అయ్యిద్ది అనేది నాకు తెలియదు. నాకు తెలిసి నా చేత 2-3 టైమ్స్ చేపిస్తుంది ఖచ్చితంగా. ఆ 2-3 టైమ్స్ కూడా కనపడకుండా దాచి 4th టైం నేను మాత్రమే ఎక్స్ప్లోర్ చేయాలి. ఎందుకంటే పట్టుకుంటే మీనింగ్ఫుల్గా ఉండదు కాబట్టి. నీకు ఎలాగో మ్యాచ్ చేస్తున్నా కదా. అరే, నువ్వు యాక్టింగ్లో నువ్వు తోపన్నా చూస్తున్నాను. అయితే ఖచ్చితంగా దొరకను, చూద్దాం. వచ్చేసేయండి, లెట్స్ గో. దా ఇట్రా, నీకు ఒకటి చూపిస్తాను. మన దగ్గర చాలా మ్యాటర్ ఉంది కానీ. మ్యాజిక్లు అంత అవ్వో. ఏంటి పూసలు అమ్ముకున్నావా? ఇప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడు. కంగారు పడ్డం కాదు, మ్యాటర్ ఉంది. నీలా కాదు, నా దగ్గర ఇంకా ఇంకొంచెం మ్యాటర్ ఉంది. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఏమీ తెలియని వాళ్ళు పెద్ద పెద్ద క్యారెక్టర్లు వేస్తున్నారు సార్. నీలాగా జస్ట్ యాక్టింగ్ ఒకటే కాదు, ఓకేనా? మన దగ్గర నీకంటే ఎక్కువగా బెటర్ దాన్ యూ బీట్ బాక్సింగ్ కూడా చేయగలను. అది ఈరోజు నేను ఏంటి బీట్ బాక్సింగ్ అంటే ఆఫీస్ ముందు కంప్యూటర్ ముందు కీబోర్డ్ టప్పా టప్పా కొట్టుకోవడం బీట్ బాక్సింగ్ అనుకుంటున్నావా? అందుకే చిన్నపిల్లలు ఎదగండి అంటారు. ఎదగాలి
అది కాదు, నేను చూపిస్తా, నువ్వు చూడు అంతే, ఎక్స్ట్రా వద్దు. నీ ఓకే, దగ్గర ఈ టాలెంట్ ఎప్పటి నుంచి నా దగ్గర ఎప్పటి నుండో ఉంది, అది బయటికి తీయడానికి టైం పట్టింది అంతే. ఓకే, అందుకే నా ఈ గెటప్. yes why not. ఇది బీట్ బాక్సింగ్ గెటప్ లాగా లేదు. జాతరలో పూసలు అమ్ముకుంటారు చూడు. బీట్ బాక్సర్ ఎలా ఉంటాడో తెలీదు, పబ్బుల్లో వాయిస్తాం మేము యాక్చువల్లీ, తెలుసా? పబ్ లో ఎప్పుడు జాయిన్ అయ్యా? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. జాయిన్ అవడం కాదు, నాకు కాల్స్ వస్తూ ఉంటాయి. జస్ట్ ఇప్పుడే కూడా కాల్స్ వచ్చింది, ఈ రోజు సండే కదా. ఎందుకు పబ్ లోకి వచ్చి చిల్లర వేరుకోమన్నా? వేసేసాడు, బాగా వేసేసాడు. నిన్ను తీసురమ్మన్నా దాని గురించి, అది కాదు మ్యాటర్, చిల్లర గురించి కాదు. నువ్వు వస్తానంటే ప్రాబ్లం లేదు, చిల్లర గురించి. రే రవి, నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. నాకు నేనంటేనే ఇలా పైసలు ఎగరేస్తారు జనాలు, అది నేను అబ్బో, ఎరుగడానికి వద్దు కానీ మ్యాటర్లోకి రా, ల్యాగ్ చేయొద్దు. ఓకే, చెప్పు. ఇప్పుడు నేను బీట్ బాక్సింగ్ చేస్తాను, చూడు. ఓకే ఓకే, ఓకే. ఇట్రా, కెమెరాకి అడ్డంగా ఏంటి? ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నా. బీట్ బాక్సింగ్ అంటే ఫస్ట్ నీకేం తెలుసు చెప్పు. బీట్ బాక్సింగ్ అంటే ఇన్స్ట్రుమెంట్స్ తో కాకుండా మిక్సీలు కుక్కలు కాదు, చెప్పు. ఇది తగ్గించుకుంటే బాగుంటది. మనం తగ్గించుకునే టైప్. నువ్వు ఒక ఆర్టిస్ట్ అంటున్నావు, ఈ బీట్ బాక్సింగ్ ఆర్ట్ ని డౌన్ చేసి మాట్లాడుతున్నావు. నువ్వు ఇట్ట కూరలో వంటలు వేస్తున్నావు కదా, అదే ఇన్స్ట్రుమెంట్స్ తో కాకుండా ఇక్కడ నుంచి చేస్తారు, నోట్లోంచి. నోటితో చేస్తారు, నోట్లోంచి. అదే అర్థమైందిగా నీకు? మినిమం ఏదో ఒక చిన్న నాలెడ్జ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. పర్లేదు, కొద్దిగా ఎక్కువే ఉంది. ఆ ఎక్కువ నీకు తెలుసు కాబట్టి నేను ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయవలసిన లేదు, డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తా. ఓకే, డైరెక్ట్ మ్యాటర్. నీ టాలెంట్ ఏంటో ఇప్పుడు చూపించు, నేను చూడాలి. నీ ఓవర్ యాక్షన్ ఏంటో చూస్తా. ఫస్ట్ థింగ్ తగ్గించు, వాయిస్ పెంచుకో, తగ్గించు. నేనెవరు ఎరికైనా? నల్ల బాలు, నల్ల తాచు లెక్క. నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా తగ్గించు అంటున్నా. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఒరే, నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? అందుకే జింక ముందే అవుతున్నా, ప్రాబ్లం లేదు. జింక ముందే అవుతున్నా. ఇప్పుడు నేను ప్లే చేయనా? నాకు చాలా కాల్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఐ హావ్ టు గో సో మచ్ ఆఫ్. రామచంద్ర, ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఈ ఓవర్ యాక్షన్ తగ్గించి ఫస్ట్ మ్యాటర్ లోకి రా. ఇప్పుడు నేను చేస్తాను, జస్ట్ చూడు, నో డైలాగ్స్. ఓకే, నువ్వు చేయి, ఒకసారి చూస్తా. నేనా? నాకు రాదు, నువ్వు చెయ్యి. నీకు ఎంత వచ్చో నేను చూస్తా. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావుగా. సరే, తట్టుకోగలవా విని? మ్యాటర్లోకి రా. అయన్నొద్దు, పాయింట్కి రా. లాగ్ చేయొద్దు. 1 2 3 1 2 3 ABCDలు వద్దు కానీ మ్యాటర్ ఫ్లో మిస్ చేయొద్దు. ఫ్లోనా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. తాళాలు తీసారు కెమెరామెన్. ఏమైంది? కాలు చెయ్యి రెండు ఊగుతున్నాయి, కాలు చెయ్యి రెండు ఊగుతున్నాయి. బీట్ బాక్సింగ్ చేస్తున్నా, నీకు అర్థం కాలేదు అనుకుంటా. అవసరం లేదు, ఒక్క ఛాన్స్. ఇప్పుడు మాస్ బీట్ చేస్తా. కడిగావులే చెప్పా. మాస్ బీట్ చేయాలి అంతేనా? కెమెరా తుడు మొత్తం ఊసావు. నువ్వు కెమెరాతో ఫ్రీ వాష్ చేసావు అందుకే. చెయ్యి అడ్డు పెట్టుకుని మంచి పని అయినా చేస్తున్నావు, చెయ్యి అడ్డు పెట్టుకోకపోతే ఇంకా దరిద్రం. సరే, నా టాలెంట్ చూపించా. అది టాలెంట్, అది ఫస్ట్ థింగ్. నువ్వు టాలెంట్ అని మాత్రం ఏం మాత్రం మాట్లాడదు, ఓకేనా? ఉమ్ముని చెయ్యి అడ్డంగా పెట్టుకుని ఇలా కూడా ఊయొచ్చు అన్నాం. మామూలుగా అయితే ఇలా 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 పెట్టుకుంటాం, ఒక హ్యాండ్తో పెట్టుకుంటాం అంతే. కాదు, నేను ఫస్టే చెప్పాను నాకు రాదని. నేను ట్రై చేస్తా అని చెప్పి చేసా. ఇప్పుడు నువ్వు చూపించు. ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఇందాక నుంచి. దీన్ని బీట్ బాక్సింగ్ అంటారు, ఓకేనా? ఇది కాదు.
मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బా కమలాసన్ అమ్మో అట్టిచ్చా నువ్వు ఎప్పుడు నేర్చుకున్నా? నేను నేర్చుకోవాలా, నాకు ఎప్పుడో వచ్చు, బయట పెట్టడానికి టైం. అవునా నిజమా? నాకు నమ్మబుద్ధి కావట్లే. నీకు నమ్ముద్ది కావట్లేదు. అదేంటి నేను నీ స్టోరీ చెప్పలా, లైవ్లో చేసి చూపించా, ఓకేనా? నాకెప్పుడు నువ్వు అసలు ఇంట్లో కూడా హమ్ చేయలేదు, ఎప్పుడు చూడలేదు నేను. అంటే ఇప్పుడు నా ప్రొఫెషనల్ ఇది కాదు అనేసి చాలా రోజులు ఆగాను. చాలా మంది నన్ను గుర్తించి యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్ అని అంటే దట్స్ వై ఐఎమ్ బికమింగ్ రైట్. నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఎక్కడో కొడుతుంది సీనా. ఇంకొకసారి చెయ్యి లేకుండా చెయ్యి. చేయి లేకుండా చెయ్యి లేకుండా చెయ్యి. ఇప్పుడు రిథమ్ మిస్ అవుతుంది చేయి లేకుండా. ఫస్ట్ థింగ్ ఇప్పుడు క్లాప్స్ 4 గోళ్ల మధ్యన ఒక సౌండ్ వస్తుంది, రోడ్డు మీదకి వెళ్తే ఒక సౌండ్ వస్తుంది. ఏం చెప్పావురా? రైట్? లేదు 4 గోళ్ల మధ్యమైనా ఒకటే వస్తుంది. రాదు ఎక్కువ సౌండ్ తెలియదు, నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నువ్వు చేతులతో లేకుండా చెయ్యి. సరే కానీ సౌండ్ మాత్రం మారుతుంది. ఓకే వేరే రిథమ్. ఓకే నాకు అసలు నమ్మకం కుదరట్లేదు. నీ ఫోన్ ఏది ఫస్ట్? ఫోన్ లేదు, ఏం లేదు, నాకు టైం ఉంది. ఐ హావ్ టు గో ద పబ్ అండ్ ఐ హావ్ టు. మ్యూజిక్ ఏం పెట్టలేదే, ఏం లేదు. నిజం ఏమైనా స్పీకర్ ఏమైనా ఉందా? స్పీకర్ వాట్ యు థింక్? సరే అయితే ఇంకొకసారి లాస్ట్ నీకు ఒకసారి చేయడమే ఎక్కువ. లాస్ట్ మళ్ళీ అడుగును. లాస్ట్ నాకు నేను యాక్చువల్లీ ఫ్రీగా చేయను. ఓకే ఏదో నువ్వు అడిగావు కాబట్టి నీకు నా ప్రొఫెషనల్ చిల్లర పెట్టుకోవడానికి వద్దు కానీ ప్రాబ్లం ఏం లేదు. జోబులు కూడా ఎలాగో ఉన్నాగా, జోబులు వేసుకుంది కానీ ప్రాబ్లం ఏం లేదు. కానీ నాకు ఇంకొకసారి ఇదే లాస్ట్. ఇంకా నీకు నమ్మకం కలిగినా కలగకపోయినా సరే నేను ఇదే లాస్ట్ చేస్తా. ఓకే ఓకే నౌ 3, 2, 1. నోట్లోంచి రావట్లే మ్యూజిక్. మోసం చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. నోట్లో రావట్లేదా? రావట్లే. నీకు ఈ విషయం తెలియడానికి 30 minutes పట్టింది. దానికి మాట్లాడుతున్నావు. కింద మావాడు అన్నాడు, ఇట్లా చూపిస్తా, ఆడే మావాడు. దారా పైకి వచ్చే. అదే నాకు నమ్మకం కుదరలేదు. ఫ్రాడ్, యూ చీటర్. ఇదే విషయాన్ని పక్క నుండి తెలుసుకోవడానికి 20 minutes టైం. పెద్ద ఏదో నిజంగా బీట్ బాక్స్ లాగా సింగ్ చేసేస్తా. నీకు సౌండ్ ఎక్కడి నుండి వస్తుంది, బయట నుండి వస్తుందా, నా నోట్లో నుండి వస్తుందా అనే విషయం నీ చెవులకు కూడా అర్థం కాలేదు. ఓకే చేయబెట్టుకున్నాడు. తర్వాత లిప్ సింక్ చూస్తా ఉన్నా, సెట్ కాలేదు. ఆగు మనోడు వచ్చాడు. సౌండ్ ఇది నాకు డౌట్ కొట్టింది ఒకసారి చెవి దగ్గర పెట్టుకుందాం అని చెప్పి. అప్పుడు అంటున్నాడు కానీ మ్యూజిక్ రావట్లే. ఏంటి అప్పుడు ఫ్రాడ్ అని అర్థమైంది. అమ్మా బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్, బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. యాక్చువల్లీ పబ్కి వెళ్తున్నాం ఇద్దరం. సరే నీకు ఒక చిన్న జలక్కిద్దామని వచ్చాం. సో జెబాక్స్ అన్నమాట. సో మీరు అందరు ఇప్పుడు దాకా విన్న మ్యూజిక్ బాబు గారిది కాదు. టాలెంట్ అన్న ఒకేం లేదు, ఊరికే ఆఫీస్కి వెళ్ళి ఒత్తుకోవడమే. నీకు ఇక్కడ మైక్ చూసావు, ఓకే, ఇంకో రెండో మైక్ ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ అయినా వచ్చిందా నీకు? రెండో మైక్ గురించి ఎందుకు ఆలోచిస్తుంది? నీకు అసలు మెథడ్ ఎక్కడుంది? ఇక్కడుందా? అదే 20 minutes టైం తీసుకొని మెథడ్ ఎక్కడ ఉందో నాకే అర్థమైంది. ప్రాబ్లం లేదు, 20 minutes నేనే టైం తీసుకున్నా, సౌండ్ ఎక్కడ నుండి వస్తుందో అనే సెన్స్ కూడా నేను పట్టుకోవాలి. ఎవరైనా అలానే ఫీల్ అవుతారు. నువ్వు కొంచెం కూడా ఏమంటారు డౌట్ రాకుండా పర్ఫెక్ట్ గా సింక్ చేస్తా ఉన్నాడు. నేను లిప్ సింకే చూస్తున్నా గానీ సౌండ్ అంతా నేను అనుకోలేదు. నువ్వు ఇక్కడే అసలు చెయ్యికి అసలు కంప్లీట్ హిప్ హాప్ లెక్క ఉన్నాడు అసలు. అది కూడా ఇచ్చి పడేస్తాం. ఎట్లుంటది మనతోని? జస్ట్ యాక్చువల్లీ ఐ హావ్ సో మచ్ ఆఫ్ వర్క్. ఇక్కడ చూడండి, రియల్ బీట్ బాక్సర్ ఏమో ఎంత డీసెంట్ గా రెడీ అయ్యాడు. ఈ చిల్లర పూసలు అమ్ముకునే ఆయనలాగా అయిందా? బాగైందా?
జెబెక్స్ అసలు బీట్ బాక్స్ చేసే వాళ్ళు ఇలా ఉంటారా? ఇంతే ఉంటారు మ్యామ్. హెయిర్ స్టైల్ కూడా ఉండకూడదు. సగం ఇటు లేపేసి సగం ఇటు ఒకటే ఉంటది. ఇటంతా మొత్తం క్లీన్ ఉంటది. ఉంటాం. సరే నువ్వు మాత్రం బైక్ అనుకో, అసలుకే మనకి ఫోర్ హెడ్ ఎక్కువ, లారీలు వెళ్ళిపోతాయి. సో బీట్ బాక్సింగ్ టాలెంట్ ఇక్కడ నుంచి వచ్చింది అనమాట, అక్కడ కాదు. మన కోసం ఇంకొకసారి ఏదైనా డిఫరెంట్ గా నువ్వు ఇట్రా, మనోడు నేను చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ థింగ్ నాకు తెలిసిన ఉంది కదా, ఒకటి తెలంగాణ తీన్మార్ కొడదాం ఫస్ట్. ఓకేనా? ఓకే. నువ్వు స్లోగా వాయించు, నేనైతే బాగా వాయిస్తాను. నాకు అర్థం కాలేదు సార్. ఓకేనా? అంటే నీ ప్రొఫెషన్ నేను పైకి తీసుకొస్తాను, ఎందుకంటే నేను ఎక్కువ చెప్తాను, నేను ఎక్కువగా బీట్ బాక్సింగ్ చేస్తాను, నువ్వు నా వెనకాల ఫాలో అయిపో. ఓకే 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 ఓకే, నో ఇష్యూ. ఓకే, నేను ఫాలో అయిపో. నువ్వు ఫాలో అయిపో. నేను ఎలా కొడితే అలాగా. నువ్వు జస్ట్ కెమెరా పక్కకెళ్ళి చూస్తా ఉండు. జస్ట్ చలో గాయస్ చెప్పు. నువ్వు ఇన్వాల్వ్ అవ్వు, నేను లెట్స్ గో. తెలంగాణ డప్పులు కొడదాం. తెలంగాణ ఫాలో, ఐ మీన్ నేను ఫాలో అవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ. నేను అన్నని ఫాలో అవుతా. 3, 2, 1. Switch the beat. ఎగ్జాక్ట్లీ. నేను ఫాలో అయ్యాను. ఎగ్జాక్ట్లీ. కానీ నాకంటే ముందు వెళ్తున్నావు ఎందుకు? నువ్వు నన్ను ఫాలో అవ్వాలి కదా. నేను ముందే. సరే ఇప్పుడు దాకా జెబాక్స్ చేశారు కాబట్టి ఇప్పుడు రియల్ గా నువ్వు కెమెరా ఇందాక నాతో చేయించావు కదా, పెద్ద ఓవర్ యాక్షన్ చేశారు. ఇప్పుడు ఏందో చేద్దాం, చెయ్యి. యాక్చువల్లీ మా ఇద్దరు రిథం కలిపే కొంచెం ఎక్కువ సౌండ్ వస్తుంది, రైట్? అవును, లేకపోతే అసలు అంత సీన్ లేదు కానీ చెయ్యి. నేను ఎక్కడ పడితే అలాగా నో వే, అసలు కుదరదు. కొంచెం చిన్న ఆల్రెడీ నేను చేశాను కదా. ఇదేందా ఇదే? ఇది నేను చూడలే. పబ్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో ఆ పబ్ అట్మాస్ఫియర్ లోనే మనకి ద వాల్యూ ఆఫ్ ద బీట్ బాక్సర్ తెలుస్తుంది, రైట్? ఇంకొకసారి ఏం కొట్టినావు? తీన్మార్ కొట్టు. ఏదో పెద్ద వచ్చినాడు. తీన్మాదా? 3, 2, 1. అదొకటే వచ్చి అది కాదు, ఇంకొకటి కొట్టు. సారీ, నాకు కొట్టాల్సింది. ఓకే ఓకే, బాగా కొట్టు. సూపర్ 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 సూపర్, చాలా బాగా కొట్టాడు కదా. నువ్వు తెలంగాణ డప్పులు కొడతావు. నువ్వు ఫస్ట్ గో టు దట్ సైడ్. ఓకే ఓకే, గో గో గో, కమ్ హియర్. ఇప్పుడు నీకేమేమి వచ్చు? మ్యూజిక్, హార్మోనియం, మృదంగం వాయిస్తానండి. నాకా? జస్ట్ ఓకే, లైక్ కొన్ని వేరియేషన్స్ చూపిస్తావు. అంటే వేరియేషన్ ముందు చెప్పి దాని తర్వాత చూపించి. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసింది తెలంగాణ, ఇప్పుడు చేసిన తీన్మార్, తెలంగాణ డప్పులు, ఇంకా లైక్ ఫ్రీ స్టైల్, ఓల్డ్ స్కూల్ అండ్ ట్రాప్. లెట్స్ ట్రై. Just beat to the reggae in the floor like. సో గైస్, ఏమైనా ఈవెంట్స్ ఉన్నా, ఎక్కడ ఎటువంటి ఈవెంట్ ఉన్నా కూడా జెబాక్స్ కాంటాక్ట్ ఇస్తాను. మీ ఇంట్లో ఆల్రెడీ ఈవెంట్స్ లో చేస్తావు కదా నువ్వు? ఆల్రెడీ చాలా ఈవెంట్స్ లో కూడా చేసినట్లు ఉన్నావు. ప్రమోషన్స్ ఇట్లా, అంటే ప్రమోషన్స్ ఇంకా బ్యాండ్స్ ఉంటాయి అనమాట, లైవ్ బ్యాండ్స్ తో కొలాబరేషన్ కానీ మోస్ట్లీ సోలో బీట్ బాక్సింగ్ తీసుకుంటారు, అంటే ఫ్రీలాన్సింగ్ లెక్క. యా,
సో ఫ్రీలాన్సింగ్గా కూడా చేస్తాడు. ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కంపల్సరీ కాంటాక్ట్ అవ్వండి. చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేస్తాడు. అసలు మీరు రియల్గా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. బీట్ బాక్సింగ్ అన్నట్టు అసలు తెలీదు, అంత యాజ్ ఇట్ ఈస్గా పర్ఫెక్ట్గా చేస్తాడు అనమాట. ఇప్పుడు మర్ఫా కొట్టేవాను. మర్ఫా కొట్టలేదు. లెట్స్ ట్రై మర్ఫా ఆల్సో. నాకు ఇష్టం మర్ఫా మనోడిది, అందుకనేసి లెట్స్ ట్రై. సూపర్. సో చూసారా, ఒక్కొక్క మ్యూజిక్ కి చాలా డిఫరెంట్ ఉంది, తేడానే లేదా? చాలా తేడా ఉంది. వేరే సారీ, చాలా తేడా ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క రిథమ్ లో ఉందన్నమాట. చాలా బాగా చేస్తుంది. ఇప్పుడు నాకు నీ దగ్గర ఇంకోటి కూడా నాకు తెలుసు, నార్మల్ గా ఫ్లూట్ ఉంటది కదా, ఏమంటారు చాలి? సాక్సోఫోన్ అంటారు. సాక్సోఫోన్. అది కూడా ఒకసారి చేయవా? 3, 2, 1 స్టార్ట్. Drop the bass, go like. Something like that. ఇది ఎక్సలెంట్. ట్రాన్స్ ఇక్కడే మరి మళ్ళీ ఇటు చేస్తున్నావు కదా నువ్వు. అయిందా? బాగా అయిందా? ఫస్ట్ కెమెరా దూరం వెళ్ళి ఫస్ట్ థింగ్ నాకు తెలిస్తే కెమెరా నాది. ఓకే ఓకే, పర్ఫార్మెన్స్ నాది. అది తెలుస్తుంది. పర్ఫార్మెన్స్ ఇక్కడ టాలెంట్ ఉంటే అక్కడ పర్ఫార్మెన్స్. పర్ఫార్మెన్స్ ప్లస్ టాలెంట్ ఈక్వల్ టు స్టేజ్. ఏం చెప్పావురా? ఏం చెప్పావు బ్రో? కదా, పర్ఫార్మెన్స్ నాది, టాలెంట్ నాది. దెన్ మేక్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు. ఇంకొకటి హెలికాప్టర్ ఒకటి చేస్తావని నాకు కూడా తెలుసు. ఏరోప్లేన్ లైక్ ఏరోప్లేన్ టేక్ ఆఫ్ సౌండ్ అన్నమాట. అదొక్కసారి సింపుల్ గా చూపించు. అది మీరు కళ్ళు మూసుకుంటే యూ కెన్ ఫీల్ ఇట్. కళ్ళు మూసుకుంటారా? ఫోన్ ఏం లేదుగా? ఏం లేదు. యాడ దొరికింది సంతరా ఇదే? ఏమో అది మేనేజ్ చేస్తున్నా కాదా? డన్. చచ్చిపోయా అనుకుంటారు. పడుకుంటున్నాను కాదు, జస్ట్ కళ్ళు మూసుకో అన్నాడు మనడు. మీరు కూడా వీడియో చూసేటప్పుడు కళ్ళు మూసుకొని ఇయర్ ఫోన్స్ మస్ట్. ఓకే, ఇయర్ ఫోన్స్ మస్ట్. మనడు కొనిస్తాడు. అమ్మా తమ్ముడు ఇప్పుడే జమ్మూ కాశ్మీర్ ఇటు దూకే వెళ్ళిపోతాం. అంటే ఆ ఫీల్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ వచ్చింది నిజంగానే. అన్న ఏంటంటే ఫీల్ అయిపోయింది. ఏరోప్లేన్ ఉన్నానా ఇట్లా పైకి వెళ్తుంటే మనం ఎట్లా ఫీల్ అవుతాం, నన్ను పట్టుకుంటు తమ్ముడు అని. నాకు జస్ట్ నీకు ఆ సాటిస్ఫాక్షన్ అంటే తమ్ముడికి ఆ సాటిస్ఫాక్షన్ ఇద్దామని ప్రేక్షకులకు కూడా ఒకసారి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు అర్థమవుతుంది. మీకు ఇది ఒక రేసింగ్ కార్స్ ఉంటాయి, సూపర్ కార్స్. నేను డ్రైవ్ చేస్తా మామూలుగా. నువ్వు డ్రైవ్ చేయి. బయట నానే ఉంది చూడలే. మస్టాంగ్. దట్స్ మై కార్. వాళ్ళకి రెంట్కి ఇచ్చా. వాళ్ళకి రెంట్కి ఇచ్చా. తమ్ముడు ఒకసారి నా క్యాబ్ చూపించు. దట్స్ మై కార్.
మస్టాంగ్ జీటీ. ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పుడు ఆ కార్ది సౌండ్ ఎట్లా వస్తుందో చూపిస్తాను నేను. ఓకే. కార్ స్టార్ట్ చేసలేదుగా? లేదు, మేనేజ్ చేస్తాను. ఇప్పుడు అదే కారు ఇట్లా చెప్పమని వెళ్ళిపోతే ఎట్లుంటో చూపిస్తా. సంథింగ్ లైక్ దట్. సూపర్. సేమ్ ఉంది ఆ కార్. ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు మేము ఇంట్లో ఉంటాం కదా, అప్పుడు ఏంట్రా బాబు ఇంత సౌండ్ వస్తుందని చూస్తే ఆ కార్ అన్నమాట. అదే నేను డ్రైవ్ చేస్తా ఉంటా బేసిక్ గా. ఓవర్ యాక్షన్ చేయొద్దు, అది వాళ్ళ కారు. వేరే వాళ్ళ కారు నా కార్ అని చెప్పుకోవడానికి సిగ్గు లేదు. ఎందుకు సిగ్గు? ఫ్రీగానేగా చెప్పుకునేది. కార్ ఎవరో చెప్పుకోవడంలో ఫ్రీయే కదా. సో అది మా కార్ కాదు, వాళ్ళ కారు. సో అదే మ్యాటర్. చాలా బాగా చేసావు. ర్యాప్స్ ఏమైనా వచ్చా నీకు? ర్యాప్ అంటే ఒకటి రాసిన ఒక పాట సింపుల్ గా నువ్వే రాసుకో. అంటే ఇప్పుడు ప్రెసెంట్ స్టార్ట్ చేస్తున్నా ర్యాపింగ్ కూడా. సో అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మిక్స్చర్స్ కొంచెం ట్రై చేస్తున్నాను అనమాట. అంటే 3 బ్లెండ్ ఒక్క సాంగ్ లోనే. ఒకసారి ట్రై. ఆల్రెడీ యు నో కదా. ఓకే. నేను వినలేదు. ఇది ఏంటంటే బ్రేకప్ సాంగ్ అనమాట. బ్రేకప్ అంటే బ్రేకప్ అంటే మళ్ళీ డిప్రెషన్ మోడ్ కాదనమాట. ఇట్స్ అ కైండ్ ఆఫ్ మోటివేషన్. అదేలే, నాకు చాలా అయినాయి అనుకో, అది వేరే విషయం. ఓకే. 3 2 3 2 1 go. हाँ मैंने देखा था बहुत कुछ. I thought she was my सब कुछ, but she never came as a fur bitch. Healing myself like a rap chick. I don't know why things are breaking. I'm sitting alone and shaking. I don't want any bitches no more. Fuck myself deep hearted till core. I never thought she would leave me alone. अब मैं बन गया बड़ा balloon. Hey बड़ा बलून, अब मैं बन गया बड़ा बलून. हट बड़ा बलून, धोखा खाया था वो महीना था जून. जी हाँ बड़ा बलून, तूने किया मेरा सपनों का खून. तेरे साथ ना सही था फिर भी तेरे पास था. देखते ही तुझको मेरा दिल भटक गया. बात मेरे दिल की मेरे दिल में ही अटक गया. तुझको पाके खुद को खो के खुद से मिल चुका था मैं. दिल तो चाहता तो तुझको याद ही मैं ना करूं. ऐसा लगता है मुझे तुझे ले जाके बाहर फिरूं. ఏయ్ తుజే లే జాకే బార్ ఫిరు. నా కళ్ళలో నా కళ్ళు పెట్టి చూసినావు ఎందుకు. నేను మరవలేక వదలలేక వెళ్తున్న ముందుకు. ఆ రోజు మరవలేను నేను మళ్ళీ కలవలేను. పెద్ద బుగ్గగాన్ని చేసి నువ్వు నీలో గెలవలేవు. హలో కన్ను నా నాన్న ఐఫోన్ గిఫ్ట్ చెయ్యమంటివి. ఓకే బేబీ నో ప్రాబ్లం అంటూ జుట్టు పీకుకుంటేని. నా కళ్ళ నిండా బాధ చూసి దోస్తులాగా మాయనే. గజిబిజి నా బతుకులో నా సుఖము లేకపాయనే. సంథింగ్ లైక్ దిస్. తమ్ముడు ఎవరా అమ్మాయి చెప్పు. అంటే అది అంటే నువ్వు ర్యాప్ కాదు కానీ మ్యాటర్ ఏంటి అంటే యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇమాజిన్ చేసుకొని రాష్ట్రం అనమాట. బ్రేకప్ ఎవరా అమ్మాయి? చిచ్చి లేదు. నా ఎవరు ఉంటారండి అంటే నువ్వు అంత తీసుకుని ఆ ఫీల్ తీసుకుని పడుతున్నావు అంటే నాకు కంప్లీట్. అంటే యాక్చువల్గా ర్యాప్ రాయడం మన ట్రూ ఇన్సిడెంట్స్ మీదనే బేస్ చేసుకొని రాస్తారు. కానీ నాది ఏంటంటే ఆ ఎమోషన్ని ఫీల్ అయింది అనమాట. అంటే నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ డిప్రెస్ అయిపోయినా బ్రేకప్ అయిపోయినా అంటే బ్రేకప్ అయితే డిప్రెస్ కావద్దు భయ్. మోటివేట్ అయిపోయి ఇంకేదైనా సాధించాలి. దట్ ఈస్ వాళ్ళ ఎమోషన్ నువ్వు తీసుకున్నావు అంతేనా? వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకున్నావా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తీసుకున్నాగా. అయితే ఫైనల్లీ నాకైతే సాటిస్ఫైడ్. నేనైతే ఈ రోజు అయితే ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసా. బాబు గారు ఏదో అంటే ఫస్ట్ నమ్మలేదు. ఒకటి చూపిస్తా హిడెన్ టాలెంట్ ఉంది అంటే బొక్క ఏముంటుంది. ఈయన కెమెరా ముందు మన శ్రీదేవి వాటిల్లో చేసినప్పుడు కూడా కింద ఏదో చిల్లర పడ్డట్టు ఇట్లా ఇట్లా ఎదుగుతూ ఉండే. అంత మాట్లాడేవాడు కాదు. సో ఏముంటుంది హిడెన్ టాలెంట్ అనుకున్నా. ఇక్కడికి వచ్చి బీట్ బాక్సింగ్ చేస్తా అనంటే అంత ఇది ఉందా ఏమో చూద్దాం అని చెప్పి చూస్తే బాబు గారు ఫ్రాడ్. కానీ అన్న తమ్ముడు నాకు బీట్ బాక్సింగ్ నేర్పించవా? నువ్వు ఎలా నుంచి క్లాసెస్కి రా. నీకు ప్రతిరోజు వాట్సాప్లో 10 నోట్స్ పెడతా, వాయిస్ నోట్స్. నువ్వు రోజు నేర్చుకో. అండ్ డిగ్రీ ఎన్ని సంవత్సరాలు తెలుసా అన్న? ఏం లేదు, చాలా ఈజీ అక్క, చాలా ఈజీ అక్క. నేర్పించేద్దాం, ఇప్పుడే నేర్పించేద్దాం. ఏం లేదు. బి అను బి అవి కదా. అంటే అదే బిని నార్మల్గా బి అనేది బి. ఇప్పుడు ఆ బిని ఏంటంటే కొంచెం ఎయిర్ లాక్ చేసి అయిపోయా. ఇదే ఒక 3 నెలలు చేసి జస్ట్ 3 నెలల ఇమాజిన్. 3 నెలల తర్వాత ఎట్లా లేదు మళ్ళీ అక్క మళ్ళీ ఏమన్నాడు
ఏదో ఒకసారి అనుకో. మీరు నన్ను ఫస్ట్ థింగ్ లేదు లేదు, నీలో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అది గుర్తించండి. ఓవర్ యాక్షన్ చేసే ఆర్టిస్ట్. సారీ, మంచి ఆర్టిస్ట్. ఒక ఆర్టిస్ట్ని ఫస్ట్ థింగ్ ఎంకరేజ్ చేయడం నేర్చుకో, అర్థమైందా? మరి నువ్వు ఎప్పుడు చేయవే, నన్ను ఎప్పుడు ఆర్టిస్ట్ నాన్న, నిన్ను కాదు నిన్ను కాదు. ఆర్టిస్ట్ అంటే నాలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ. అర్థమవుతుంది. ఆర్టిస్ట్ అంటే నువ్వు నీట్గా ఒక వాటర్ మెలన్ జ్యూస్ స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకో, అది నీట్గా ఏసీ వేసుకొని కూర్చొని ఆ జ్యూస్ తాగు. ఇప్పుడు డీజే టీలో ఎందుకు వచ్చాడు? బీట్ బాక్సర్ డీజే, వాట్ యు వాంట్, స్క్రాచ్ ఉంటుంది మొత్తం ఇచ్చి పడేస్తా. ఏం చెప్పు? అది చెయ్యి, బీట్ అబ్బా. కానీ ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు. మనతో యూ కెన్. దాని మరి సో ఏదైనా మీ ఇంట్లో ఇండివిజువల్ ఈవెంట్స్ ఉన్నా, ఏ ఈవెంట్స్ ఉన్నా, ఏ ఫంక్షన్స్ ఉన్నా కూడా మంచిగా ఎంటర్టైన్ అవ్వాలి అని అనుకుంటే కనుక మన జెబాక్స్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఫాలో కూడా చేయండి ఇన్స్టాగ్రామ్ లో, ZEBXMUSIC, జెబాక్స్ మ్యూజిక్. యా, నా పేరు మున్సెక్స్. అంటే నేను కూడా స్టేజ్ మీద పెట్టాలి కదా, మున్సెక్స్. అదే స్టేజ్ మీద ఒక నేమ్ కావాలి కదా, లైక్ క్లారిటీ. పేరు చెప్పు. మున్సెక్స్. మున్సెక్స్ అని ఎందుకు పెట్టాడో తెలుసా? ముచ్చు ముక్కల్లో ఉంటుంది కాబట్టి. యాక్చువల్లీ స్టేజ్ మీద నాకంటూ యాక్చువల్లీ నా పేరు మున్నా కాబట్టి దాన్ని డీజేతో కలిపి మున్ చేసి ఎక్స్ పెట్టాను. దాన్ని డ్రాగ్ చేయకండి. నువ్వు నిజంగా డీజే నేర్చుకున్నావు అంటే ముంచేస్తావు అందరినీ. పదా, ఇంకా చాలు ఓవర్ యాక్షన్ చేసింది. గైస్, అర్థం మ్యాటర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మెయిన్ అంటే ఈ వీడియో మొత్తం జెబాక్స్ మీద ఉంది కాబట్టి జెబాక్స్ ని ఫాలో అవ్వండి. థాంక్యూ సో మచ్. బై.